2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ప్రతి మనిషి కూడా టైంలో ఉన్నప్పుడే ఆ టైంకి విలువ, ఆ మనిషికి విలువ అని చెప్తూ ఉంటారు. మీరు చూస్తే ఖచ్చితంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ 9 మంత్స్ నిండిన తర్వాతనే బయటకు వస్తేనే ఎంత హెల్దీగా ఉంటారో అది తెలుసు. సో టైం అన్నది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో మనం లేవగానే ఏం చేయాలి, అది కూడా 8 లోపు కనుక మనం చేయాల్సిన పనులేంటి, ఆ విధంగా మనం చేస్తే మన జీవితం ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? దాని ప్రభావం ఎలా ఉంటుంది సార్? వెరీ పవర్ఫుల్. మార్నింగ్ లేచాక నేను మన రోజుని 24 గంటలుగా అంటే 8 3 ఓకే 8 డివైడ్ చేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత 8 గంటలు వెరీ పవర్ఫుల్. ఓకే, అండ్ 8 అవర్స్లో మాత్రం ఈ పనులు చేస్తే మంచిది. ఓకే, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే ఏదో ఒక బాధించే థాట్ని తెచ్చుకోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే అది నిజంగా ఆ రోజు మనం నిజంగా వరస్ట్ పని చేయాలనుకున్నా సరే లేచేటప్పుడు మాత్రం ఎంతూజియాస్టిక్గా లేవండి. ఇది కంపల్సరీ చేయాలి. ఇది ట్రై చేసేవాడి. జస్ట్ సరదాగా లేచిన అబ్బా సచ్ ఎ ఫెంటాస్టిక్ డే అని లేవాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నీ బాడీ ఎప్పుడైతే డల్నెస్ ఉంటుందో యూ విల్ అట్రాక్ట్ ఆల్ డల్ పీపుల్, ఆల్ నెగిటివ్ సీన్స్ ఇన్ టు యువర్ లైఫ్. నో మ్యాటర్ వాట్, ఇంకో రోజు బ్రతకడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ ఈ బ్రతికిన రోజు ఫస్ట్ 8 అవర్స్లో మాత్రం ఏదో నిస్పృహ, డల్నెస్తో లేవద్దు. ఓకే, మనకి పొద్దునే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పి ముందు మనం శ్లోకముతోనో ఒక పాజిటివిటీతోనో లేవాలి అంటాం. చాలామంది పొద్దున్న లేడబ్బా మళ్ళీ అన్నట్టుగా లేవకూడదు. ఓకే, అది ఇట్ కెన్ బి నువ్వు ఎంత లేట్గా లేచినా సరే, అది 8 o'clock 10 o'clock 11 o'clock లేచినా ఫస్ట్ థింగ్ ఎంతూజియాజంతో లేవాలి. గెటప్ విత్ ఎంతూజియాజం. రెండోది చాలా చాలా ముఖ్యమైన విషయము, అబ్బా ఈరోజు ఏమేం పనులు చెయ్యాలి ఆర్ ఆ నెగిటివ్ దాంట్లోకి ఆర్ ఏమంటారంటే చెయ్యకూడని పనులు ఏమి ఉన్నాయి ఆర్ వాడితో ఈరోజు డిస్కషన్ అనే నెగిటివ్ దాన్ని మైండ్లోకి తీసుకొచ్చుకుని దాని గురించి ఆలోచించద్దు. అది పోస్ట్పోన్ చేయండి. అట్లీస్ట్ 8 తర్వాత ఆలోచించుకుంటా, బాధపడతా మా అత్త నిన్ను ఇలా అంది అలా అంది అని. నిన్నటివి మొన్నటివి జరిగిన గొడవలు ఫస్ట్ 8 అవర్స్లో మాత్రం తీసుకురావద్దు. ఓకే, ఎవరికైనా అలాంటి గొడవ వచ్చినకో, ఇప్పుడు ఐఎమ్ ఇన్ మై 8 hours టైం, మార్నింగ్ 8 లోపల ఉన్నాను, నేను గొడవ పడను, నాకంత టైం లేదు అనేది చూసుకో. థర్డ్, కంగారు పడవద్దు. చాలామంది నేను లేడీస్ బాక్సులు సర్దేటప్పుడు కానీ లేకపోతే టిఫిన్ పొద్దున బ్రేక్ఫాస్ట్ తొందరపడతారు. హడావిడి ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తుంటారు, మీరు చెప్పడం ఈజీ సార్, కానీ బాక్సులు సర్ది పిల్లల్ని పంపించేసారు చాలా నాకు స్ట్రెస్ అయిపోతుంది అంటారు. అయినా సరే ప్లీజ్ స్ట్రెస్ మాత్రం పడద్దు. బాక్సులు సర్దాలి, ఎలాగో డబ్బాలు పెట్టాలి, ఎలాగో వీళ్ళందరినీ రెడీ చేసి పంపాలి, ఇవి ఉంటూనే ఉంటాయి. నువ్వు స్ట్రెస్ పడడం వల్ల అనవసరమైన రోజంతటికి ఎనర్జీని డ్రైన్ చేసుకుంటారు. సో అందుకని స్ట్రెస్ పడద్దు, హడావిడి ఈజ్ డోంట్ రన్ విత్ ద టైం. ఓ రోజు లేట్ అయింది, ఓ సాక్స్ వేయకుండానే పంపించు పర్లేదు, టై కట్టకుండానే పంపించు పర్లేదు, కానీ స్ట్రెస్ ఇది ఒక 41 రోజులు దీక్షలాగా చేయండి. మార్నింగ్ నేను లేచాక తొందర. దేర్ ఇస్ అ స్టడీ విచ్ సేస్ ఎవరైతే సమయం కోసం టైం చూస్తూ పరుగులు తీస్తారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. తొందర పోవాలి, అర్జెంట్ టైం లేట్ అయిపోతా. ఇందులో పడకూడదు. ఓకే, అది నిజంగా లేట్ అయినా సరే ఓ రోజు ముందు లేవండి, కానీ 8 లోపల హార్ట్ని రన్ చేసే రేస్ చేసే పనులు. తర్వాత మేము 10 వాళ్ళు వెళ్ళిపోయాక రిలాక్స్ అవుతామండి, ఈజ్ రాంగ్ థింగ్. రిలాక్స్డ్గా పని చేసుకోండి. మీకు నిజంగా అవ్వకపోతే కొంచెం అర్లీగా లేవండి. పిల్లల్ని చాలా తెలివిగా టైం వాచ్ని సెట్ చేసి 8 అయిపోయిందని చెప్పి 7కే లేపండి. ఓకే, అది మీ తెలివి. దట్స్ హౌ యూ మేనేజ్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యని చేంజ్ చేస్తారు, సమస్యని ఇంకొక రకంగా ఎలా సాల్వ్ చేయాలి చూస్తారు. ఓకే, అంతేగాని మీకు తెలియదండి పొద్దున లేవడు మావాడు అనే, లేవడు మీ వాడు కరెక్టే, దాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? దట్ ఈజ్ హౌ యూ డిసైడ్ యువర్ లైఫ్. నేను మేనేజ్ చేయలేనండి, అరిస్తేనే అవ్వవు అని అనుకున్న రోజు అరుస్తూనే ఉంటాం. పొద్దున ఎవరైతే ఈ హడావిడిగా సమయానికి అగెన్స్ట్గా పరిగెడుతుంటారో ఓడిపోతారు, వాళ్ళు జీవితం అంతా డ్రైన్ అయిపోతారు. సో చేంజ్ యువర్ సిస్టమ్, ఐడియాని మార్చండి. సో పొద్దున నో హడావిడి. ఓకే, పొద్దున డబ్బు కష్టం గురించి ఆలోచించదు. 8 లోపల
డబ్బు కష్టం, అప్పుల కష్టం గురించి ఆలోచించద్దు. అట్లీస్ట్ కష్టాలు ఉన్నాయి కదా, ఇంకా మారవు కదా. సో డోంట్ థింక్ అబౌట్ ఇట్. దాన్ని ఎప్పుడైతే పొద్దున నాకు డబ్బులు రావాలి, కష్టం అని ఆలోచిస్తామో మనకు ఆ కష్టం మేనిఫెస్ట్ అవుతూ వస్తుంటుంది లైఫ్లోకి. సో 8 లోపల చేయొద్దు. 8 లోపల కాఫీ మీ కడుపులోకి పడవద్దు. కాఫీ అండ్ టీ మీ కడుపులోకి పడవద్దు. మీరు 6 గంటలకు లేస్తే ఖచ్చితంగా కాఫీ టీ పడవద్దు నోట్లు. అసలు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. 9 తర్వాత 9:30 10 తర్వాత యూ కెన్ హ్యావ్ కాఫీ. చాలా మందికి ఉంటుంది సార్, ఏంటి లేవగానే లేవగానే కాఫీ. బ్రష్ చేయంగానే కాఫీ ఆర్ టీ అలవాటు నాకు అలవాటు ఉండింది. వదులుకోవడానికి టైం పట్టినా మెల్లిగా చేయాలి. అది ఎలా ఉండాలంటే నేను ఈ మాట చెప్తాను. ఏ అలవాటు మార్చుకోవాలన్నా శరీరానికే తెలియనట్టుగా మెల్లిగా చేయాలి. ఇంత కప్ తాగేవాళ్ళం స్లో చిన్నగా చేసి ఓ రోజు వదిలేస్తాం. ఇట్ షుడ్ న్యాచురల్. ఒక గొంగళీ పురుగు బటర్ఫ్లైగా మారినట్టు నెమ్మదిగా వెళ్ళాలి. శరీరం ఎప్పుడైనా ఒకసారి మానేగానే రిజెక్ట్ చేస్తుంది. మానినంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోతారా, కాఫీ మానినంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోతారా అని చెప్పి. నాకు చాలామంది ఇలాంటివి ఎడ్డమంటే తెడ్డమన్నట్టు వాదిస్తారు మాతో. ఆ పొద్దున్న లేచి అప్పుల గురించి ఆలోచించకపోతే అప్పులు తీరిపోతాయా? తీరుతాయా లేదా సెకండరీ. ఫస్ట్ అయితే చేయొచ్చు కదా. పోనీ బాధపడితే తీరా? లేదు కదా. సో అందుకని చేంజ్ యువర్ సిస్టమ్. సో మెల్లిగా తీసుకురావాలి, స్లోగా స్టెప్ బై స్టెప్ దాన్ని మాన్పించాలి. 8 లోపల కాఫీ పడకూడదు బాడీలోకి. ఓకే. అండ్ ఎంత కష్టమైనా సరే, సపోజ్ మీరు ఇంట్లోనే ఉండి ఒక స్లాబ్ మీద వంట చేస్తున్నా సరే అక్కడ హై నీస్ వాక్ చేయండి, జంప్ చేయండి, డూ ఇట్. పొద్దున శరీరంలో ఉండే అన్ని జాయింట్స్ని కదపండి. పొద్దున లేవగానే అన్ని జాయింట్స్, ఇట్ కెన్ బి స్మాల్ ఫింగర్ జాయింట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మోకాళ్ళు, మోచేతులు అన్నిటినీ కదపండి. మేము కదపలేమండి, చెయ్యి పైకి ఎంత వస్తే అంతవరకే లేపండి, బట్ డూ ఇట్. ఇంకా నా మాట వింటే 11 సూర్య నమస్కారాలు చేయండి. 11 సూర్య నమస్కారాస్ ఎ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యువర్ హెల్త్. సో ఎవరైతే లేడీస్ ఎవరైతే వింటుంటారో మాకు ఇంట్లోనే ఉంటామో అలాంటి వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైతే అబ్బాయిలు ఆఫీసులకు వెళుతుంటారో మీరు ఆ టైట్ జీన్స్ వేసుకునే ముందే ఒక్కసారి మీరు మీ బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోండి. బిఫోర్ మీరు స్నానము చేసి మీరు ఆ ఆఫీస్కి పరుగులు తీసే మధ్యలో కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 15 minutes ఒక ఎక్సర్సైజ్ డ్రెస్ వేసుకుని పైన సన్లైట్కి వెళ్ళి 11 సూర్య నమస్కారాలు చేసి వచ్చండి. నిజంగా మీరు నిర్ణయం తీసుకుంటే 2026 మీరు డిఫరెంట్ మనిషి అవుతారు. 11 సూర్య నమస్కారాలు చేయండి. మీరు ఎలా తిన్నా సరే, బిర్యానీలు తిన్నా సరే అవన్నీ అవుతూనే ఉండండి. ఒక మంచి అలవాటు లోపలికి వేసుకోవచ్చు కదా. అన్ని చెడు అలవాట్లలో ఒక్క మంచి అలవాటు వేయండి. నేనంటే సిగరెట్ మానాక చేస్తాను, బిర్యానీలు ఆపాక చేస్తాను కంటే చేస్తూ ఉండి ఆపండి. సో దట్స్ హౌ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ పొద్దున్న 8 లోపల ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒక రకంగా నేను చెప్తున్నా, కూర్చుని ఉన్న చోటనే చేయండి ఎక్సర్సైజ్. ఓకే, కంపల్సరీ. అండ్ ఒక సూపర్ పవర్ఫుల్ థింగ్ చెప్తాను. మీ కాఫ్ మజిల్స్, మనం పిక్కలు అంటాం, ఆ కాఫ్ మజిల్స్ని ఎంత స్క్వీజ్ చేయగలుగుతారో మీ హార్ట్ అంత బాగా, మీ హెల్త్ అంత బాగా ఉంటుంది. నా మాటగా తీసుకుని కూర్చున్న చోటే కాళ్ళు అరిపాదాలు పైకెత్తండి, కూర్చున్న చోటే చెయ్యండి కదా. ఇది 8 లోపల చేస్తే మీకు నిజంగా వెరీ పవర్ఫుల్ హెల్త్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, దీంతోపాటు 8 లోపల చేయాల్సిన పనులు చెప్తున్నాను. ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు. ఏది ఏమైనా కానీ 8 లోపల, నా టైం అండి 8 లోపల కోపం రాదు. 8:05 తర్వాత కోపడండి. నిజంగా ఎంత బాగా పనిచేస్తే 8:05 తర్వాత కోపడతాను. 8:05 తర్వాత బాధల గురించి ఆలోచిస్తాను, కష్టాల గురించి 8:10 తర్వాత ఆలోచిస్తాను. టైం పెట్టుకోండి. రోజంతా బాధపడి మాత్రం ఏం లాభం కదా. నేను టైం పెట్టుకుని ఆ పర్టికులర్ టైంలో ఒక పావు గంట ఏడ్చేసి వచ్చేస్తానండి కష్టాలకి. యువర్ లైఫ్ యూ డిజైన్ కదా. ఆలోచించి చూడండి. అట్లా నా కష్టాల గురించి రోజంతా నన్ను ఒక అతను వదిలేశాడండి అని రోజంతా బాధపడి సాయంత్రం ఒక 5 నుంచి 5:30 వరకు బాధపడతాను. తర్వాత ఐ హ్యావ్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. అదొకటే కాదు కదా బాధపడడానికి. సో అలాగా 8 లోపల మాత్రం కోపము తెచ్చుకోవద్దు. ఏది ఏమైనా కానీ 8 లోపల ఇరిటేట్ అవ్వకండి. మీరు మొత్తం రోజంతా సెట్ అవుతుంది. అండ్ 8 లోపల అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు రీసెంటర్ యువర్ మైండ్. అట్లీస్ట్ ఒక 10 minutes సెంటర్లోకి తీసుకొచ్చుకోండి. అంటే నీ మొత్తము ధ్యాస అంతా గెట్ ఇట్ ఆన్ టు యువర్ భ్రూమధ్యమున కానీ, నాసికాగ్రమున కానీ, థ్రోట్ మీద కానీ, హార్ట్. ఒక 5 minutes 10 minutes అలా తీసుకొచ్చుకోండి.
యు సీ దట్ విల్ వర్క్ లైక్ మిరకల్స్ అంటే మిరకల్స్. సో 8 లోపల చెయ్యకూడని పనులు నేను చాలా చెప్పాను, ఇప్పుడు చేయాల్సిన పనులు చెప్పాను. ఇవి ఫాలో అయ్యి చూడండి, ఎంత లైఫ్లో చేంజ్ అవుతుందో అంత బాగుంటుంది. అండ్ 2026 సీక్రెట్ ఫార్ములా చెప్తున్నాను. మన జీవితంలోకి ఏదైనా తీసుకురావాలంటే నెమ్మదిగా తీసుకురావాలి. ఎందుకంటే అన్నిటికంటే మేజర్ డెవిల్, మనకి మేజర్ శత్రువు ఎవరు తెలుసా? మన మైండ్. సో దాన్ని మెల్లగా దాటుకుంటూ వెళ్తే ఆ మైండే నీ ఫ్రెండ్ అవుతుంది. ఒకసారి మైండ్ ఫ్రెండ్ అయిన వాడిని ఎవరు ఆపలేరు. గ్రేట్ సార్. అండ్ చాలామందికి కూడా ఈ వీడియో ఉపయోగపడాలని, చాలామంది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.